ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాజీవ్ భవన్ చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో భేటీ అవుతారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక సాయంత్రం 6 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక రాత్రి 7 గంటలకు అమిత్ షాను కలవబోతున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు, రుణాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మహాత్మా అందిస్తారు. మహాత్మా, బడ్జెట్ సమావేశాల తర్వాత ఇవాళ ప్రధానితో అలాగే ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలు ఎంత కీలకం? సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, ఆ తర్వాత 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వరుసగా 3 సమావేశాలు ఉన్నాయి. ఈ లోపు ప్రస్తుతం అయితే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తన సొంత పార్టీకి చెందిన కె రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వేర్వేరు ప్రాజెక్టులు, వాటి పురోగతి, అలాగే విశాఖపట్నం సమీపంలో కొత్తగా నిర్మించదలిచిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పురోగతి, వీటన్నిటికీ సంబంధించి ప్రెజెంటేషన్ తో రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడుకు వివరిస్తున్నారు. అవి లక్ష్యం, ఎంతకాలంలో వాటిని పూర్తి చేస్తాము, ఇప్పటిదాకా ఎంతవరకు పురోగతి సాధించాము, ఇట్లాంటి అన్ని వివరాలతో కూడిన సమగ్రమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రస్తుతం నడుస్తుంది. ఇకపోతే నిన్న సాయంత్రం జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం జరిపి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చించారు. త్వరితగతిన అనుమతుల మంజూరు, డిజైన్ల ఆమోదం, నిధుల విడుదల, వీటికి సంబంధించే చర్చ జరిగింది. ఇకపోతే ప్రధానమంత్రితో ఆర్థిక మంత్రితో ఇక రాష్ట్రానికి వేరు పథకాల కింద రావాల్సినవి, రీసెంట్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రకటించిన ప్రత్యేక పథకాలు ఏవైతే ఉన్నాయంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల ఆర్థిక సహాయం, వీటన్నిటికీ సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే విభజనపరమైన సమస్యలు, అంశాలు, వాటిని పూర్తి చేసుకోవడం ఆ క్రమం ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుంది కాబట్టి అమిత్ షాతో జరిపే సమావేశంలో వాటి గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ 2 రోజుల పర్యటన అయితే అత్యంత కీలకంగానే మారిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యం ఒకవైపు, అమరావతి రాజధాని నిర్మాణాన్ని వీలైనంత వెంటనే ప్రారంభించాలి అన్నది మరొక వైపు. వీటితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి ఎక్కడికక్కడ మౌలిక వసతుల ప్రాజెక్టులు, అవి ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, వీటన్నిటికీ సంబంధించిన చర్చలు జరపడం కోసమే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడం కోసం ఆయన ఢిల్లీ వచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ మహాత్మా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. రాజ్భవన్ చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. సాయంత్రం 6 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. అంతకుముందు 4:30 ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఇక రాత్రి 7 గంటలకు అమిత్ షాను కలవబోతున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతి పునర్నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించబోతున్నారు.